టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్. ఇవాళ జరగబోయే ఫైనల్ ఫైట్ అద్భుతంగా ఉంటుందని చెప్తున్నారు క్రికెట్ అనలిస్టులు. ఇక టీంలో వరుణ్ చక్రవర్తిని పక్కన పెట్టకపోవచ్చని చెప్పారు. ఒకవేళ వరుణ్ ని పక్కన పెడితే అతని స్థానంలో కుల్దీప్ ను తీసుకునే ఛాన్స్ ఉందన్నారు. అహ్మదాబాద్ స్టేడియం పిచ్ పేసర్లకు అనుకూలంగా ఉంటుందని చెప్పారు. ఈసారి 220కు పైగా స్కోర్ చేస్తే చేసింగ్ కొంత ఇబ్బంది ఉంటుందన్న క్రికెట్ అనలిస్ట్ వెంకటేష్తో అనిల్ ఫేస్ టు ఫేస్. ఐసీసీ టీ20 వరల్డ్ కప్లో ఫైనల్ ఫైట్ మరికొద్ది గంటల్లోనే ప్రారంభం కాబోతుంది. అహ్మదాబాద్ స్టేడియంలో ఈరోజు న్యూజిలాండ్ అండ్ టీమిండియా తలపడనుంది. దీనికి సంబంధించి రెండు టీంల బలాబలాలు ఎలా ఉన్నాయి, జట్టులో ఏమైనా మార్పులు ఉన్నాయా, అహ్మదాబాద్ సంబంధించినటువంటి స్టేడియంలో ఆ పిచ్ పరిస్థితి ఎలా ఉంది, సో ఇట్లాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ క్రికెట్ అనలిస్ట్ వెంకటేష్ సార్ ఉన్నారు. సార్ అడుగుతారు, సార్ ఈరోజు మ్యాచ్ సంబంధించి ఎట్లా ఉంది, రెండు టీంల బలాబలాలు ఫైనల్ ఫైట్కి వచ్చేసారు చివరిగా. సో డిఫెండింగ్ ఛాంపియన్లోకి టీమిండియా బరిలోకి దిగింది, ఎట్లుండబోతుంది ఈరోజు? ఫైనల్ అయితే చాలా ఎక్సైటింగ్ ఉంటుంది. ఫైనల్ వరకు వచ్చింది. 20 టీమ్స్ ఉన్న ఈ వరల్డ్ కప్లో న్యూజిలాండ్ ఫైనల్ వరకు వచ్చిందంటే ఖచ్చితంగా ఇండియాకి టఫ్ ఫైట్ ఇస్తారు. ఎక్సైటింగ్ ఫైనల్ ఉండబోతుంది ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్మోస్ట్ 1.5 lakh పబ్లిక్. అయితే ఇండియా ఈజ్ ఎ మచ్ స్ట్రాంగర్ టీమ్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇండియన్ టీం ఒక్క ప్లేయర్ మీద డిపెండ్ కావట్లేదు. మీకు అక్కడ సంజు శాంసన్ కావచ్చు, సూర్యకుమార్, తిలక్ వర్మ, శివం దుబే, ఇషాన్ కిషన్, ఎవరైనా కూడా ఎనీబడి కెన్ బికమ్ ఎ హీరో. మన టీంలో ఒక్కరి మీద డిపెండ్ కావట్లేదు. ఒక్క మ్యాచ్లో ఒక్కరు మనకి పర్ఫార్మెన్స్ ఇవ్వడం మనం చూసాం. అలాగే బుమ్రా లాంటి బౌలర్ మీకు ఏ టీంలో కూడా లేదు. బుమ్రా లాంటి బౌలర్ హూ కెన్ బౌల్ ఇన్ పవర్ ప్లే, మిడిల్ ఓవర్స్, డెత్ ఓవర్స్, ఎక్కడైనా ఎకనామికల్గా బౌలింగ్ చేయడం కాకుండా కీలకమైన వికెట్స్ ఇచ్చే బౌలర్. సో అది మన ప్రధానమైన స్ట్రెంత్గా చెప్పుకోవాలి. న్యూజిలాండ్ ఆన్ ది అదర్ హ్యాండ్ దే ఆర్ మోస్ట్లీ డిపెండెంట్ ఆన్ దేర్ ఓపెనర్స్. ఫినాల్ అండ్ లాస్ట్ మ్యాచ్లో 33 బంతులు సెంచరీ చేశాడు. టిమ్ సైఫర్డ్ చాలా అగ్రెసివ్గా ఆడుతున్నాడు, చాలా కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు. సో వాళ్ళిద్దరి మీదే డిపెండ్ అవుతున్నారు. మిగతా మిడిల్ ఆర్డర్ అంత స్ట్రాంగ్గా లేదు వాళ్ళు. ఈవెన్ బౌలింగ్ విషయంలో కూడా మన ఇండియన్ టీంకి ఉన్నంత స్ట్రెంత్ న్యూజిలాండ్లో కనపట్లేదు. బట్ వాళ్ళు ఏంటంటే ప్రతి మ్యాచ్లో కూడా ఒక టీం వర్క్తో ఆడతారు. వాళ్ళ టీంని ఎప్పుడు కూడా తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. ఇండియన్ టీంలో ఉన్నట్టుగా పెద్ద పెద్ద స్టార్స్ అక్కడ కనపడరు. కానీ న్యూజిలాండ్ టీం ఇస్ ఎ టఫ్ టీం. వాళ్ళందరూ ఒక టీమ్గా ఆడతారు, ఎఫిషియెంట్గా ఆడతారు, ఫీల్డింగ్ బాగా చేస్తారు. సో దే డూ సింపుల్ థింగ్స్ వెరీ వెల్. సో అందుకని ఆ టీం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. బట్ ఇండియా విల్ డెఫినెట్లీ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్ అని నేను అనుకుంటున్నాను. అంటే ఈ అహ్మదాబాద్ సంబంధించినటువంటి పిచ్ ఇప్పటివరకు టీమిండియా కొంత అనుకూలంగా లేదు. జరిగిన మ్యాచెస్ని అబ్జర్వ్ చేస్తే. సో ఈరోజు ఎట్లుండబోతుంది పిచ్ సంబంధించి, సాయిల్ బ్లాక్ అండ్ రెడ్ సాయిల్ సంబంధించి? యాక్చువల్గా నన్ను అడిగితే అహ్మదాబాద్ పిచ్ మనకి అచ్చిరాదు అనడం అనేది సోషల్ మీడియాలో వస్తున్న ఒక మిస్కాన్సెప్షన్. ఎందుకంటే అక్కడ మీరు టెస్ట్ మ్యాచ్లు తీసుకున్నా, వన్ డేస్ తీసుకున్నా, టీ20s తీసుకున్నా, మనం గెలిచిన మ్యాచ్లు ఎక్కువ, ఓడిన తక్కువ. మెయిన్గా ఏంటంటే మనం 2023లో వరల్డ్ కప్ ఫైనల్ ఓడిపోయాము. నా దృష్టిలో అది అంత మనకి అచ్చిరాని పిచ్ ఏం కాదు. మనం ఇక్కడ ఎప్పుడు చూసినా కూడా మళ్ళీ ఈ వరల్డ్ కప్లో సౌత్ ఆఫ్రికాతో అక్కడ ఓడిపోయాం. బట్ అదే గ్రౌండ్లో మనం నెదర్లాండ్స్ మీద ఒక మ్యాచ్లో ఖచ్చితంగా గెలిచాం. సో ఐ థింక్ ఇది మనకి ఇబ్బందికరమైన పిచ్ అని నేను అనుకోను. సో ఫైనల్గా అంటే మనకి ఈ టీమిండియాకి సంబంధించి అండ్ న్యూజిలాండ్కి సంబంధించి బౌలింగ్లో, బ్యాటింగ్ లైనప్కి సంబంధించి గత మ్యాచ్తో పోలిస్తే ఈరోజు ఏమన్నా మార్పులు చేసే అవకాశం ఉందా? ఇండియన్ టీంలో ఎలాంటి మార్పులు ఉండే పరిస్థితి నాకు కనబడట్లేదు. ఎందుకంటే వరుణ్ చక్రవర్తిని మార్చాలని చెప్పి కొంతమంది మాజీ క్రికెటర్స్ కూడా అన్నారు, అతని ప్లేస్ కుల్దీప్ ఆడించాలని. కానీ నిన్నటి ప్రెస్ మీట్లో సూర్యకుమార్ యాదవ్ క్లియర్గా చెప్పాడు, వరుణ్ చక్రవర్తి మీద మాకు పూర్తి నమ్మకం ఉంది, అతను ఒక మ్యాచ్ విన్నర్, అతన్ని కంటిన్యూ చేస్తామన్నట్టుగా అతను చెప్పాడు. అంటే అది మిస్లీడ్ కూడా కావచ్చు మనకి. కానీ ఇన్ జనరల్ వరుణ్ చక్రవర్తి ప్రతి మ్యాచ్లో రన్స్ ఇచ్చినా కూడా వికెట్స్ తీస్తున్నాడు. కీలకమైన వికెట్స్ మనం చెప్పుకున్నట్టుగా ఓపెనర్స్ని కనుక అతను అవుట్ చేయగలిగితే అది మనకు పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది. అలాగే అభిషేక్ శర్మ విషయంలో కూడా కొంతమంది డౌట్ ఉన్నది. రింకు సింగ్ని ఆడించాలని చెప్తున్నారు. కానీ అభిషేక్ శర్మ మీకు అతను కనుక క్లిక్ అయితే ఈ కెన్ విన్ యూ ద మ్యాచ్. అతనికి అలాంటి అగ్రెసివ్ బ్యాటింగ్ చేయగల ప్లేయర్, గేమ్ చేంజర్ కైండ్ ఆఫ్ ఏ ప్లేయర్, ఎక్స్ ఫ్యాక్టర్. సో అందుకని అభిషేక్ శర్మని ఖచ్చితంగా కంటిన్యూ చేస్తారు. ఎలాంటి మార్పులు లేకుండా ఇండియా బరిలోకి దిగే అవకాశాలే మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. స్కోర్ ఎట్లుంటుంది సార్? టాస్ గెలిచినటువంటి టీం ఎక్కువ మొదట బ్యాటింగ్ చేస్తే బాగుంటుంది, చేజింగ్ అనుకూలం ఉంటుంది? ఎట్లా అంటే డ్యూ ఫ్యాక్టర్ని బట్టి అది డెసిషన్ తీసుకోవాలి. డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది అనుకుంటే మీకు సెకండ్ బ్యాటింగ్ చేయడం అడ్వాంటేజ్ అవుతుంది. టాస్ గెలిస్తే ముందుకు బౌలింగ్ తీసుకోవాలి. డ్యూ ఫ్యాక్టర్ లేదు, బ్యాటింగ్ చాలా అనుకూలంగా ఉంది పిచ్ అనుకుంటే ముందు బ్యాటింగ్ చేస్తే బాగుంటుంది. ఇండియన్ టీం కూడా ఈ వరల్డ్ కప్లో మనం ఎక్కువ మ్యాచ్లు ఫస్ట్ బ్యాటింగ్ చేసి పెద్ద స్కోర్ చేసి గెలిచాం కాబట్టి అది మనకి బాగా కలిసి వచ్చిన అంశం. సో పిచ్ కనుక అనుకూలంగా ఉంది బ్యాటింగ్కి, డ్యూ ఫ్యాక్టర్ ఎక్కువగా ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు అనుకుంటే బెటర్ టు బ్యాట్ ఫస్ట్ అని నేను అనుకుంటున్నాను. ఓవరాల్గా ఏం చెప్తారు ఈరోజు ఈ ఫైనల్ ఫైట్కి సంబంధించి? డిఫెండింగ్ ఛాంపియన్లో బరిలోకి దిగింది, హోమ్ టౌన్లో గెలవని కూడా టీమ్స్ ఉన్నాయని చెప్తున్నారు. సో దానిపైన
పాత రికార్డ్ చూసినా ఇంతవరకు ఏంటంటే డిఫెండింగ్ ఛాంపియన్ ఇంతవరకు గెలవలేదు. తర్వాత హోమ్ టీం ఎప్పుడు T20 వరల్డ్ కప్ గెలవలేదని అవన్నీ కూడా చరిత్ర ఎప్పుడు కూడా తిరగరాసే అవకాశం ఉంటుంది. ఈ టీంకి ఆ కేపబిలిటీ కూడా ఉంది. మన ఇండియన్ టీం ఆడుతున్న తీరు ఒక మ్యాచ్ మినహా ప్రతి మ్యాచ్లో కూడా మన వాళ్ళు డామినేట్ చేశారు. చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు. సో ఇండియన్ టీం అదే వాళ్ళ పొటెన్షియల్కి తగినట్టుగా ఆడితే చరిత్ర ఏం చెప్తున్నా సరే చరిత్ర అంతా మనకు వ్యతిరేకంగా. న్యూజిలాండ్తో కూడా ఇంతవరకు మనం T20 వరల్డ్ కప్స్లో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఆడిన 3 మ్యాచ్లు ఓడిపోయాం. కానీ అవన్నీ కూడా తిరగరాసే కేపబిలిటీ టీంకి ఉంది కాబట్టి వాళ్ళు కనుక అన్నీ కుదిరితే ఈరోజు ఖచ్చితంగా మ్యాచ్ గెలుస్తారన్న కాన్ఫిడెన్స్ మనకి కలుగుతూ ఉంది. సో మొత్తానికి అయితే ఈరోజు జరగబోయేటువంటి ఫైనల్ ఫైట్కి అంతా సిద్ధం అయిపోయింది. సో దీంట్లో పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి 2 టీంలకు సంబంధించి కూడా ఎట్లాంటి మార్పులు ఉండకపోవచ్చు అని చెప్తున్నారు. అయితే ఎక్కువ స్కోర్ చేస్తే చేజింగ్ చేయడంలో కూడా కొంత కష్టం అంటూ కూడా చెప్తున్నారు. ఇక మొత్తానికి అయితే అహ్మదాబాద్ స్టేడియంలో ఇప్పటివరకు కొంత టీమిండియాకు అనుకూలం లేదని సోషల్ మీడియాలో చెప్తున్నారు తప్ప ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు T20 అంటూ కూడా క్రికెట్ ఎక్స్పర్ట్ చెప్తున్నటువంటి మాట. వీడియో జర్నలిస్ట్ సంజయ్తో అనిల్ V6 న్యూస్, హైదరాబాద్.